సత్య హరిశ్చంద్రుడి కథ సత్యం మరియు త్యాగానికి ఒక పాఠం. ఒకప్పుడు సత్యానికి, ధర్మానికి అచంచలమైన ప్రామాణికతతో ప్రసిద్ధుడైన ఒక మహనీయ రాజు హరిశ్చంద్రుడు జీవించాడు. కాని దేవతలు అతని తారాన్ని పరీక్షించబోతున్నారని అతనికి తెలియదు. ఋషి విశ్వామిత్రుడు రాజు నుండి మొత్తం రాజ్యం దానం చేయమని కోరాడు. హరిశ్చంద్రుడు ఎటువంటి సందేహం లేకుండా తన రాజ్యాన్ని దానం చేశాడు. దీంతో అతని కుటుంబం భవనరహితులుగా, దరిద్రులతో మిగిలిపోయారు. ఇంటి లేకుండా, ధనం లేకుండా హరిశ్చంద్రుడు జీవనాధారానికి శ్మశానంలో పనిచేశాడు. అయినప్పటికీ అతను తన నిజాయితీని ఎప్పటికీ విడిచిపెట్టలేదు. ఒకరోజు విపత్తు సంభవించింది. పాముకాటుతో అతని కుమారుడు మరణించాడు. తీవ్రదో ఖల్లోనూ హరిశ్చంద్రుడు అంత్యక్రియల కోసం ఫీజు చెల్లించాల్సిందేనని పట్టుబట్టాడు. అతని సత్యానికి చేసిన అంకితభావం ద్వారా ప్రేరేపమైన దేవతలు అతని కుమారునికి ప్రాణం ఇచ్చి అతని రాజ్యాన్ని తిరిగి ఇచ్చారు. హరిశ్చంద్రుడి అచంచలమైన ధర్మబద్ధత అతనికి శాశ్వత కీర్తి తెచ్చింది. సత్య హరిశ్చంద్రుని కథ సత్యం మరియు సమర్థత శక్తిని మనకు గుర్తు చేస్తుంది. మనం కూడా అతనిలా మన విలువలకు కట్టుబడి ఉంటామా? సత్యాన్వితంగా ఉండండి, బలంగా ఉండండి. సత్యాన్ని లోకము ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది.